హాయ్ ఫ్రెండ్స్, బ్రీత్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ మధ్య కాలంలో ఈ మూవీ పైన కానివ్వండి, ఈ మూవీ హీరో పైన కానివ్వండి వచ్చినన్ని ట్రోల్స్ ఇంకెవ్వరికి వచ్చుండవు. ఆ రేంజ్లో అయితే ఈ మూవీ పైన ట్రోల్స్ అనేటివి వచ్చాయి. ఒక రకంగా ఈ మూవీకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చిందని చెప్పచ్చు. సినిమా రిలీజ్ అవ్వక ముందే సినిమాని ఒక రేంజ్లో అయితే ఆడుకున్నారు. ఇంకా రిలీజ్ అయిన తర్వాత చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసింది వచ్చేసి నందమూరి చైతన్య కృష్ణ. ఈయన్ని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. అదేంటి అంటే అత్యంత తక్కువ టికెట్లు అమ్మబడినటువంటి మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. మరి ఇటువంటి మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తే చూడాలని చాలామంది వెయిట్ చేశారు. చాలామంది చూసి తట్టుకోగలమా అని కూడా వెయిట్ చేశారు. సో మొత్తానికి మూవీ అయితే ఇప్పుడు మనకు ఆహా ఓటీటీలో అయితే రిలీజ్ అయిపోయింది. మరి మూవీ ఎలా ఉంది, ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాము. సో స్టోరీ ఏంటి అనేసి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఒక హాస్పిటల్లో వెళ్ళి చేరతాడు. అక్కడ చేరిన తర్వాత ఆయనకి ఇంకా రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పేసి ఆయనకి ఎన్ని రోజులైనా పంపించకుండా అక్కడే ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో ఈ సీఎం ఏ రోజు వెళ్ళైతే హాస్పిటల్లో చేరతారో అదే రోజు మన హీరో కూడా ఆ హాస్పిటల్లోనే ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి వెళ్ళి చేరతాడనమాట. చేరిన తర్వాత ఆయన కొన్ని విషయాలు అక్కడ తెలుసుకుంటాడు. అవి ఏంటి అంటే, సీఎం గారికి హెల్త్ ప్రాబ్లం కాదు, ఆయన్ని కావాలని ఎవరో చంపాలని చెప్పేసి ప్లాన్ చేసి ఈ విధంగా హాస్పిటల్లో తీసుకొచ్చి చేర్పించారు. సో ఇది తెలుసుకున్న తర్వాత హీరో ఏం చేశాడు, సీఎం గారిని కాపాడా, అసలు సీఎంకి ఈ హీరోకి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అనేది మనం మూవీలో చూడాలన్నమాట. సో ఇదన్నమాట బేసిక్గా మనకు స్టోరీ. సో దీన్ని డైరెక్టర్ ఏ విధంగా అయితే ప్రజెంట్ చేయాలి అనేసి అనుకున్నాడో ఆ విధంగా 100% చేయలేదని చెప్పచ్చు. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయినటువంటి ఒక 15-20 నిమిషాలకి మనకు స్టోరీ ఏంటి అనేసి అర్థమైపోతుంది. ఓహో అంటే ఈ మూవీని హాఫ్ అన్ అవర్లో క్లోజ్ చేసేయచ్చు, అంత స్టోరీ అనమాట ఈ మూవీకి ఉండేది. కానీ దీన్ని 2 hours 20 minutes సినిమా లాగా తీశారంటే సాహసమనే చెప్పాలి. దాన్ని చూడడం అంటే ఇంకా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అరగంటలో అయిపోయే సినిమాని 2 గంటల 20 నిమిషాలు లాక్కొని వచ్చినారంటే ఇంకా ఆ మూవీలో ఏముంటుందనేసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక 15-20 నిమిషాల తర్వాత స్టార్ట్ అవుతుందండి. మొత్తం ఇంకా బ్యాటింగే మామూలుగా ఉండదన్నమాట. మనం చూస్తున్నది సినిమానా లేకపోతే సీరియలా అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. స్టోరీని ఆ విధంగా లాక్కొని వచ్చి మనకు ఆ సహనం అనేది లేకుండా చేస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదన్నా ఒక మూవీ చూసేటప్పుడు స్టోరీ బాగాలేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఒక కామెడీ సీనో, ఒక సాంగో, లేకపోతే అక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, ఇవి ఏదో ఒకటి మనకు బాగుంటే నచ్చితే కొంతసేపు చూస్తాం. కానీ ఇందులో మనకు అటువంటివి ఏమీ లేకపోవడము ఇంకా పెద్ద మైనస్ అని చెప్పచ్చు. సో మూవీలో మనకు అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ వస్తుంటాయి. అక్కడ ఉండేది వచ్చేసి వెన్నెల కిషోర్ గారు ఉంటారు, కానీ ఆయన్ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. వచ్చే కామెడీ సీన్స్ ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో కూడా తెలియదు, ఆ విధంగా అయితే ఉంటాయి. సో ఇక నెక్స్ట్ ఇందులో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా దాదాపుగా అందరూ కొత్త వాళ్ళే. వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ డైలాగ్ డెలివరీ అనేది, ఆ యాక్టింగ్ అనేది అసలు సింకే అవ్వలేదన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇంక ఇందులో మనం మాట్లాడాల్సింది హీరోగా చేసినటువంటి చైతన్య కృష్ణ గారి గురించి మాట్లాడాలి. ఈయన నందమూరి ఫ్యామిలీ అంటే మనకు తెలుసు, అందులో ఎటువంటి గ్రేట్ ఆర్టిస్టులు ఉండరు అనేసి. కానీ ఈయన ఆల్రెడీ ఇంతకుముందు 20 years బ్యాక్ ఒక చిన్న రోల్ చేశాడు, గెస్ట్ రోల్ ఒక సినిమాలో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు అనమాట. ఆ గెస్ట్ రోల్ని పట్టుకొని ట్రోలర్స్ ఒక రేంజ్లో ఆడుకున్నారు. సో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూపించి ఈయన ఏమన్నా ట్రోలింగ్ నుంచి బయటపడతాడేమో అనుకుంటే, ఈయన ఇందులో చేసినటువంటి యాక్టింగ్ చూస్తే ఇంక ఈ జన్మలో ఇన్ని ట్రోలర్స్ వదలరు అనే రేంజ్లో అయితే యాక్టింగ్ చేశాడు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఎక్స్ప్రెషను, ఆ ఎక్స్ప్రెషన్లతోనే మనల్ని సాగుతాడు. దీనికి తోడు మాటికి హీరో గారి క్లోజప్ షాట్లు వేసి అదొక రకంగా మనల్ని భయపెడుతూ ఉంటారు. దాంతోపాటు ఇందులో హీరో డైరెక్ట్గా మాట్లాడతారేమో విందాం అనుకుంటే అలా ఉండదనమాట. ఆ హీరో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారనమాట, డైరెక్ట్గా మాట్లాడరు ఆయన. సో ఇందుకు ఒక ప్రయోగం చేసినట్టుంది ఆయన. ఏంటంటే డైరెక్ట్గా మాట్లాడితే ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడ మారిపోతుందో అని భయపడి ఆయన ఆ విధంగా చేసుకున్నాడేమో తెలీదు. సో ఓవరాల్గా మనకు బ్రీత్ మూవీలో ఏదన్నా ఒక ప్లస్ ఉంది అంటే మాత్రం అది ఆ ఫోటోగ్రఫీ పర్వాలేదు. నెక్స్ట్ ఒక సాంగ్ ఉంటుంది, అది మధ్యలో మనకు రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది జస్ట్ ఒక 2 minute సాంగ్. అవి 2 తప్ప మిగిలింది ఏమి కానీ ఈ మూవీలో చెప్పుకోదగ్గ అంశాలు అనేటివి ఏమీ లేదు. 20 years బ్యాక్ ఈయన తీసిన సినిమాని ట్రోలర్స్ పట్టుకొని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ బ్రీత్ అనే సినిమా వచ్చి ఈయనకు కొంచెం బ్రీత్ ఇస్తుందేమో అనుకుంటే
ఈ బ్రీత్ ఆయనకు కాదు ట్రోలర్స్కి ఇంకా బ్రీత్ ఇచ్చిందనమాట ఈయన ఇంకా ఆడుకోవడానికి. అయినా కూడా ఈ ట్రోలింగ్ గీలింగ్ భయపడేదే లేదు అనేసి మన ఎన్సీకే గారు ఆల్రెడీ నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఆ మూవీతో అయినా ట్రోలింగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేసి మనం కోరుకుందాము. సో ఈ మూవీని అయితే మీరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ మీ లైఫ్లో 2 గంటల 20 నిమిషాలు వేస్ట్, నాకు దేనికి పనికిరాదు అనుకునేట్టుగా ఈ మూవీని అయితే మీరు చూడండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.